నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాజధాని ఢిల్లీ నిరసన జ్వరాలతో అట్టుడుకుతోంది. నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ వివాదం రాజకీయ తుఫానుగా తీవ్ర రూపం దాల్చుతోంది. పరీక్షల నిర్వహణలోని వైఫల్యాలు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎలా ప్రశ్నార్థకం చేస్తున్నాయో నీట్ యూజీ రద్దు, రీఎగ్జామినేషన్ పరిణామాలే నిదర్శనం. పరీక్షలపై నెలకొన్న అనిశ్చితి, ఒత్తిడి మధ్య చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కలవరం కలిగిస్తున్నాయి. వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జీలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం డిమాండ్లు, ఇవన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కు ఇప్పుడొక అగ్ని పరీక్షగా మారాయి. ప్రధానమంత్రి అయితే ఈ లీకేజీలను మహాపాపం అంటున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు వ్యవస్థాగతమైన రిగ్గింగ్ అని ఆరోపణలు ఎక్కుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ ఎక్కడ విఫలమైంది? కఠిన చట్టాలు వచ్చినా లీకేజీలను ఎందుకు ఆగటం లేదు? ఈ పరిస్థితుల్లో మరకలు తుడుచుకొని ప్రభుత్వం విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే అసలు ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, హైదరాబాద్ నుంచి. అదేవిధంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. జయప్రకాష్ నారాయణ గారు, 4 రోజులుగా ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం. విద్యార్థుల నిరసనలతో అట్టుడికిపోతోంది. రైతుల ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వేడి తాకుతోంది. ఈ పరిణామాలపై మీ ఓపెన్ ఒపీనియన్ ఏంటి? భగవాన్, దీన్ని 2 కోణాల్లోంచి చూడొచ్చు. సార్, అంటే రాజకీయ కోణం, ప్రజాస్వామ్యంలో అందులో మనలాంటి ప్రజాస్వామ్యంలో సంక్లిష్టమైన పేద అతిపెద్ద ఫెడరల్ దేశంలో ప్రభుత్వాలు, పార్టీలు చాలా అప్రమత్తతో ఉండాలి. ప్రజల భావాలను గమనించడం, వెంటనే స్పందించడం, కేవలం పరిపాలనా పరంగా చేయడమే కాకుండా రాజకీయంగా స్పందిస్తున్నాం అనే విశ్వాసాన్ని కలిగించడం చాలా అవసరం. ఇక్కడ ఇది పరిపాలనా పరంగా చర్యలు తీసుకుంటున్నాము, పరీక్ష రద్దు చేశాము, మళ్ళీ పరీక్ష పెట్టాము, ఫీజులు తిరిగి ఇచ్చాము, విజయవంతంగా మళ్ళీ పరీక్ష జరిగింది కాబట్టి పరిపాలనా పరంగా అంత తర్వాత కొంతమందిని శాఖపరమైన చర్యలు తీసుకున్నాము, కోర్టులో కేసులు పెట్టాము కాబట్టి మా పని మేము చేస్తున్నాం అనుకున్నారు తప్పితే రాజకీయంగా అత్యంత సున్నితమైన విషయం. లక్షలాది మంది మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు, వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, భయాందోళనలు ఈ పోటీ పరీక్షల్లో ఉన్నాయన్న విషయాన్ని ఆ ప్రభుత్వం గట్టిగా పట్టించుకున్నట్లేదు. బహుశా ఇరాన్ యుద్ధం, ఇతర కారణాల వల్ల కావచ్చు, రాజకీయంగా రోజుకు పొద్దున్న సాయంత్రం రకరకాలుగా పనులు తలమపులు కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వంలో కూడా ఫీడ్బ్యాక్ దెబ్బతిన్నది. సరే, అది రాజకీయ కోణం నుంచి చూద్దాం. చివరికి ప్రభుత్వం కూర్చుంటారు, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, మరి ఏదో జరుగుతుంది. కానీ మౌలికమైన విషయం ఈవేళ సర్దుమణిగినా కూడా వెనకాల ఒక తీవ్రమైన సమస్య ఉన్నది. అంటే లోపల గట్టి క్యాన్సర్ ఉంటే బయట ఒక పుండు కనిపిస్తుంది. మనమంతా పుండుని గురించి చర్చిస్తున్నాం, లోపల క్యాన్సర్ మర్చిపోతున్నాం. మన దేశంలో 85% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. రెక్కాడితేగా అంటే ఒక్కడక, రేపు ఆదాయం ఎక్కడొస్తుందో తెలియక, ఉద్యోగ భద్రత లేక చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మనం ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నాం కానీ ఈ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలో తీసుకురావడానికి, నెల జీతం, ఉద్యోగ భద్రత ఉండే రకంగా తీసుకురావడానికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఈవేళ ఒక్కరోజు కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, రాష్ట్రం కాదు, జాతీయ స్థాయి అందరం కలిసి గత 50-60 ఏళ్లుగా విఫలమైన దాని పర్యవసానం ఏమవుతుంది? ఓ పక్కనేమో విద్య విఫలం అవుతుంది. ఎన్నో సందర్భాలు నేను మళ్ళీ చెప్తున్నాను. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పనికిమాలిన విద్య పేరుకి పాపం తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు, సర్టిఫికెట్లు వస్తున్నాయి, మార్కులు వస్తున్నాయి, కానీ 185 మంది కనీస ప్రమాణాల విద్య పునాదులు లేవు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు రావాల్సి వస్తుంది. పునాదులు నేను చదివేసరికి ఒత్తిడి పెరిగిపోతుంది. కొన్ని పరీక్షలకే, కొన్ని వృత్తులకే గిరాకీ ఉండేదైతే బాగుపడుతుందని చెప్పి ఉద్దేశం. ఇంజనీరింగ్ 14 లక్షల మంది చేస్తున్నారు ఏడాదికి, కానీ దానిలో పట్టుమని 2 లక్షల మంది పనికొచ్చే వాళ్ళు లేకుండా పోతున్నారు. మళ్ళీ పిల్లలు తప్పు కాదు, ఇంత కష్టపడి ఈ పోటీ పరీక్షల్లో కూర్చుని కోచింగ్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి ఈ స్ట్రెస్ అనుభవించి ఇంత సెలెక్ట్ అయితే అక్కడ కేవలం డిగ్రీ కాగితాలు వస్తున్నాయి కానీ నైపుణ్యం రావట్లేదు. చివరికి వైద్య విద్యలు కూడా తయారవుతుంది, ఇక మిగతా విద్యలు చెప్పనక్కర్లేదు. అంచేత ఒక తీవ్రమైన సంక్షోభం విద్యా వ్యవస్థలో, ఉపాధి కల్పనలో ఉంది. దానికి ఇది ఒక సంకేతం. ఇది సమస్య కాదు, ఇది రాజకీయంగా సరే పత్రికల్లో బోల్డంత ప్రచారం రావచ్చు, ఢిల్లీలో కాబట్టి హడావుడి జరగచ్చు, రాజకీయ ఎత్తుగడలు ఉండొచ్చు, కానీ వెనకాల తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది. దాన్ని కనీసం ఇవాళ దీన్ని పట్టించుకున్న రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనూ, రాష్ట్ర శాసనసభల్లో నిజాయితీని చర్చ చేసి పరిష్కారాల కోసం అన్వేషణ చేయాలి. ఎందుకంటే ప్రధానంగా సమస్య జాతీయ స్థాయిలో లేదు, రాష్ట్రాల్లో ఉంది.
Right. రాష్ట్రాల సమస్యను జాతీయ స్థాయి నెత్తికెక్కున్నది. విద్య ఉన్నదంతా రాష్ట్రాల్లో, ఈ పోటీ పరీక్షలు రాష్ట్రాల్లో, సుప్రీంకోర్టు తీర్పు వల్ల జాతీయ స్థాయిలో పెట్టవలసి వచ్చింది. ఓకే. కాబట్టి సమస్య కేవలం ఢిల్లీలో లేదు, రాష్ట్రాల్లో ఉంది. రాష్ట్రము జాతీయ స్థాయి పార్టీలకు అతీతంగా కూర్చుని ఓకే. ఈ విద్యా వ్యవస్థలోనూ ఉద్యోగ కల్పనలోనూ ఉన్న తీవ్రమైన సంక్షోభాన్ని అర్థం చేసుకుని ఇవాళ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సుధాకర్ గారు, ఈ పరిణామాల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, సోనో వాంగ్చుక్ వంటి వారి ఈ నిరాహార దీక్షలు, ఇవన్నీ యువతలో పెరుగుతున్నటువంటి ఆ తీవ్ర అసంతృప్తికి నిదర్శనం అనుకోవాలా? ఎస్, యాక్చువల్ గా ఇది ఒక నీట్ కోసం అనే మొదలైంది కాదండి. ఇది మనందరికి బాగా తెలుసు. ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు, రియల్లీ ఐఎమ్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు జడ్జి గారికి, భారతదేశం మొత్తాన్ని ఏకదాటిని తీసుకొచ్చారు. ఈ రోజు ప్రపంచమంతా ఈ రోజు చూస్తుంది అంటే ఆయన అన్న వ్యాఖ్యల మీద వచ్చిన తిరుగుబాటే ఇది. అంటే దాంతో అదేదో మామూలుగా అన్న మాటనే, అది ఆయన పెద్ద సీరియస్ గా తీసుకుంది కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎడ్యుకేట్లు కొంతమంది డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు, కొంతమంది పాస్ అయినారు అని పాసింగ్ కామెంట్ చేశారు. దాని మీద సెటారిక్ గా మొదలైన ఉద్యమం ప్రజల్లో ఉన్న అంటే విద్యార్థులు ఇప్పటి నుంచి కాదు, అది దాదాపు 10-15 సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదలైంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగిపోయేది. ఒక తీవ్రమైన అసంతృప్తి యువతలో విద్యార్థులు ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పెళ్ళుబిక్కింది. అది ఒక ఇగ్నిషన్ అయింది. అది ఏదో ఒక నీటి కోసం, యాక్చువల్ నీటి సమస్య తర్వాత వచ్చింది. ఆయన అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత, ఆల్మోస్ట్ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఒక సమస్య మీద వెళ్ళాలి కాబట్టి మాత్రమే ఒక ఈ సమస్య వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంతేగాని విద్యా వ్యవస్థ అని కాదు. కానీ జయప్రకాష్ నారాయణ టచ్ చేసిన పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది సమస్య, అసలు మార్పులు కానీ రావాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. వాటి మీద ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజు మాట్లాడితే దేశద్రోహులు. ఇప్పుడు కూడా చూడండి, ఆ పిల్లల్ని పట్టుకుని నిజంగా కొడుతుంటే కళ్ళెమ్మ నీళ్ళు వస్తున్నాయి మనకి. అంత దారుణంగా కొడుతుంటే ఈ రోజు వేరే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇంకోటి అంటారు, నక్సల్లాలు అంటారు, తుకడి గ్యాంగ్ అంటారు. ఎవరన్నారు అక్కడ? ఇంకొక ఆయన అయితే మరీ దారుణంగా అసలుకి వాళ్ళు ఇట్లా పెట్టి కొడుతున్నారన్నారు. సరే, ఎక్కడన్నా అటువంటి సంఘటనలు కొన్ని జరిగినా, చిన్న చిత్తగా జరిగినా, టోటల్ మీద ఈ ఉద్యమం వచ్చింది ప్రజల నుంచి వచ్చింది. అక్కడ ఎవరు ఫండింగ్ లేదు, అందరు జనాలు ఇస్తున్నారు. నిన్న మొన్న ప్రపంచంలో నలుమూల నుంచి వస్తున్నాయి భోజనాలు అక్కడికి. నేను నిజంగా వండర్ అయిపోయాను. ఎక్కడెక్కడి నుంచో కాల్ చేసి మన దేశంలో కాక బయట దేశాల వాళ్ళు కూడా అక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు. అంటే ఒక ప్రజా ఉద్యమం కింద మారిపోయింది ఇది. కుల మతాలకు అతీతంగా ఒక మారిపోయింది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఈ రోజు మొత్తం బయటపడింది. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ఈ ఓటింగ్ సిస్టమ్ వీటన్నిటికి కూడా విద్యార్థులు యువకులు చాలా దూరంగా ఉంటారు. క్రికెట్ మ్యాచ్ కావాలంటే 4 గంటల లైన్ నిలబడతారు, కానీ ఓటింగ్ రావడం లేదు. ఇప్పుడు వీళ్ళంతా తిరుగుబాటుకు వచ్చేసారు వీళ్ళు. ఇదే ఉద్యమం నేను ఒకసారి గణ సంగ్రామ పరిషత్తులో కూడా చూశాను, అస్సాం గణ సంగ్రామ పరిషత్. తర్వాత ప్రఫుల్ కుమార్ మహంత్ అప్పుడు కాలేజ్ నుంచి డైరెక్ట్ గా సీఎం కావడం చూసాం. ఇలాగే కొన్ని మూమెంట్లన్నీ మనం చాలా చూసాం ఇటువంటిగా. కానీ ఈసారి పగడబందీగా జరగగలిగితే మాత్రం ఒక మార్పు తీసుకురావడానికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నీటి కోసం వచ్చింది కాదు ఇది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు అది కానీ వాళ్ళు కానీ చెప్తుంది, ఆయన కూడా ఒక సమస్య మీద పెట్టుకొచ్చి ఇప్పుడు విద్యా వ్యవస్థ దానికోసం అని చెప్పి ఆయన వచ్చినా, ఇది ఒక శాంపిల్ మాత్రమే. వాట్ ఐ ఫీల్ ఇప్పుడు జరుగుతున్నది వీళ్ళందరికీ ఒక శాంపిల్ గా తీసుకున్నారు. ఇది ఏంటంటే ఒక మన ఏదో ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినంత మాత్రం మారిపోతుంది అనుకుంటా. సమ్వేర్ ఇట్ షుడ్ స్టార్ట్. అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే చీకట్లో కూర్చుని నిందించే దానికంటే ఒక చిరుదీప్ మెలిగించమన్న పద్ధతిలోనే ఒక ఉద్యమం క్రియేట్ అయిందని నేను ఫీల్ అవుతున్నా. ఇది తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే మనకి ఇప్పుడు మేమంతా చాలా రోజుల నుంచి రాజకీయాలు ఉన్నాం. జయప్రకాష్ నారాయణ కూడా అద్భుతమైన మూవ్మెంట్ క్రియేట్ చేసిన జయప్రకాష్ నారాయణ నాకు తెలుసు. దేశవ్యాప్తంగా ఈరోజు మంచి ఒక పార్టీని క్రియేట్ చేసిన ఆయన మరి రాజకీయాలు డైరెక్ట్ గా పాల్గొనట్లేదు. ఓకే, సో అది పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నది. అటువంటి అసంతృప్తి అయితే కనబడుతుంది మనకి. జేపీ సార్, ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా గత 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పి ఆరోపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్న అసలైన సవాళ్ళు ఏంటి? మనకి పవన్, ఢిల్లీలో జరుగుతోంది కాబట్టి మన పత్రికల దృష్టి ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం, కేంద్రం అన్నమాట నేను అన్నాను, యూనియన్ ప్రభుత్వం దాని మీద దృష్టి పడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. 152 ప్రశ్న పత్రాలు ఢిల్లీలో లీక్ కాలా. రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు, రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు, కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు. మనం రాష్ట్రాల సమస్యను జాతీయ సమస్యగా మారుస్తున్నాం మొట్టమొదటి. రెండోది ఇందాక చెప్పాను, 2016లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం వల్ల ఈ జాతీయ స్థాయిలో పెట్టాల్సి వచ్చింది. అంతవరకు ఎంసెట్ మనం పెట్టుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? వైద్యం, ఇంజనీరింగ్ కలిపి ఒక పరీక్ష పెట్టి ఎంసెట్ పెట్టేవాళ్ళు. అన్ని రాష్ట్రాల వాళ్ళకు ఉండేవి. తర్వాత వివిధ రకాల ప్రక్రియల నుంచి 2 కారణాలుగా జాతీయ స్థాయిలో పెట్టాల్సి వచ్చింది. ఒకటి, రాష్ట్రాల్లో పరీక్షలు చాలా అధ్వానంగా జరుగుతున్నాయి, చాలా రాష్ట్రాలు లీక్ అవుతున్నాయి, చాలా చెత్త ప్రమాణాలతో పెడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో ఆ కీ కూడా అధ్వానంగా ఉంది. ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీ అంత అధ్వానంగా నేను స్వయంగా చూశాను. అదే సార్, ఇప్పుడు జేపీ నడ్డా గారు తెలంగాణ ప్రస్తావన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ లీకేజ్ జరిగే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ పేపర్లు అని చెప్పి ఆయన అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్న చోట ఇవి జరుగుతుంది వాళ్ళు. కాబట్టి ఇది పార్టీలు కాకుండా ప్రధానంగా జాతీయ స్థాయిలో కొంతమేరకు విద్య బాగున్నది. సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, ఐసిఎస్ఈ కావచ్చు, లేకపోతే కేంద్ర విశ్వవిద్యాలయాలు కావచ్చు, కొంతమేరకు. రాష్ట్రాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి ఇది దేశ స్థాయిలో సమస్య కాదు, రాష్ట్రాలన్నింటిలో దేశం మొత్తంలో ఉన్న సమస్యగా మనం పరిగణించాలి. రెండవది, విద్యా ప్రమాణాల విషయమై దృష్టి పెట్టాలి. మనకేమైంది, పేరుకి 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు, కానీ ఇప్పుడు ఉదాహరణ మన మధ్య 10th క్లాస్లో 95% పాస్ అయినారు తెలంగాణలో. ప్రభుత్వం పెట్టిన పరీక్షల్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని పెడతారు. దానిలో 10-15% మంది పిల్లలకు మాత్రమే ఆ 10వ తరగతి తగినటువంటి కనీస ప్రమాణం ఉంది. వాళ్ళే చెప్తున్నారు 15% మందికే 10% మందికే నిజంగా ఆ స్థాయిలో కొంత తెలుసు అని చెప్పని. 95% ఎట్లా పాస్ అయ్యారు? వీళ్ళందరూ పాప ఆస్తి ఇంటర్మీడియట్కి వస్తారు. అక్కడ అట్లానే ఇంటర్మీడియట్లో ల్యాబొరేటరీకి వెళ్లకుండా బైపీసీ చేసేవాళ్ళు సైతం 30కి 30 మీ ప్రాక్టికల్స్ తెచ్చుకుంటున్నారు. కాదని చెప్పండి ఎవరన్నా. మ్యాథ్స్ కాపీయింగ్ జరుగుతుంది. లేకపోతే బట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా ముక్కును పెట్టేసి చెప్పే పరీక్షలు వస్తున్నాయి. పిల్లల మీద ఒత్తిడి లేకుండా ఏమవుతుంది? ఈ కారణాల లోతుకెళ్ళి పరీక్షల ఒత్తిడిని తగ్గించడం ఎట్లాగా, పాఠశాల విద్య ప్రమాణాలను పెంచి పునాదులు బర్చుపరచడం ఎట్లాగా, ఉన్నత విద్యకి వెళ్తే అక్కడ మంచి విద్య ఒకటి పెద్ద ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తున్నారు. మెడిసిన్ చేస్తే నేను నిజాయితీగా చెప్తున్నాను, ఒక డాక్టర్ గాను 1,36,000 మంది వైద్యానికి వెళ్తున్నారు, వైద్య కళాశాలలో చేరుతున్నారు. ఈ 1,36,000 మందిలో వైద్య వృత్తిలో కూడా కంపారిటివ్గా మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త మంచి ప్రమాణాలు ఉన్నా కూడా ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత థియరీ నాలెడ్జ్ ఉందే కానీ పేషెంట్ని ధైర్యంగా చూసి సమర్థంగా ట్రీట్ చేసే శక్తి 100-15 మందికి కూడా లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, దానికి మళ్ళీ బోర్డు అంత ఎంట్రన్స్, ఆ పైప్ లైన్ లేదు సరిగ్గా. కొన్ని తంటాలు పడి దానిలో మళ్ళీ సీట్ తెచ్చుకుని దానిలో మళ్ళీ కోచింగ్ మరొకటి తంటాలు పడి చేస్తే పీజీ అయిన తర్వాత కూడా చాలా మందికి స్కిల్స్ రావట్లా. ఆ తర్వాత ఏదో మంచి హాస్పిటల్లో పేరున్న డాక్టర్ దగ్గర పనిచేస్తుండడం మళ్ళీ అప్పుడు వాడికి నైపుణ్యం వస్తుంది. అంటే ఏంటి, అసలు పేరుకి డిగ్రీలు తప్ప, డిగ్రీలు ఉత్పత్తి చేసే కార్ఖానాలుగా తయారని తప్ప పిల్లలకి నైపుణ్యాన్ని, ఉత్పాదకతను, ధైర్యాన్ని ఇచ్చే విద్య అందట్లేదు. మౌలికమైన సమస్యలకు వెళ్లకుండా అన్ని పార్టీలు కూర్చుని వీడి వాడి మీద వాడి మీద ఊరికే రాజకీయ ఎత్తుగడగా భావించినట్టయితే ఒక గొప్ప అవకాశాన్ని దారిపెట్టుకుంటాం. దీనికి అవకాశంగా భావిద్దాం. లోపల తీవ్రమైన ఒక మందు పాత్ర ఉంది, పేలడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఒక స్పార్క్ పడింది అంతే, అగ్గిపుల్లతో వెలిగించారు అంతే. సమస్య ఉండేది లోపల మందు పాత్ర. దాన్ని మనం పరిష్కరించకుండా రాష్ట్రాలు, జాతీయ స్థాయి పార్టీలకు అతీతంగా కూర్చోకుండా పరిష్కారం చేయలేం. అలాగే పార్లమెంట్ పూర్తిగా అసలు చర్చా వేదిక కాకుండా పోయింది. అరే పార్లమెంట్ ఎన్నుకునేది ఇలాంటి సమస్యల విషయంలో చర్చ జరగడం. ఒక్క మాట చెప్తాం, గత 20 ఏళ్లలో ఒక్కసారి జాతీయ స్థాయిలో పార్లమెంట్లో విద్యము చర్చ జరిగింది. ఎందుకో తెలుసా? సిగ్గుపడాలి మనం. యూపీఎస్సీలో ఒక పరీక్ష పెట్టారు వాళ్ళు. ఆ పరీక్ష ఏమిటది? ఆప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా వెళ్లేవాళ్ళు కాస్త వివేకం ఉండాలి, నిర్ణయాలు తీసుకోవడానికి ఆ సమయస్ఫూర్తి, తార్కిక శక్తి ఉండాలని చెప్పి అది పరీక్షించడం కోసం పెడితే ఎంపీల్లో చాలా మంది గొడవ పెట్టారు. మా పిల్లలకు చేత కాదండి ఆ పరీక్షలు, వాళ్ళు సెలెక్ట్ కాదు ఎట్లా పెడుతున్నారని చెప్పని. దాని మీద 4 గంటలు పార్లమెంట్ చర్చించి ఈ పరీక్ష పోటీ కోసం ఉపయోగం ఉండదు, ఉరికే క్వాలిఫైయింగ్ పరీక్ష 35 మార్కులు చాలని చెప్పి నిర్ణయం చేశాం. అంటే విద్యా ప్రమాణాలు పెంచేది పోయి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కూడా ప్రమాణాలు దిగదారుస్తున్నాం. ఇది మన నిర్వాహం. కాబట్టి ఈ రోజువారీగా అడ్హాక్గా రాజకీయంగా చర్య తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు నరకం చేస్తున్నాం. దీన్ని ఒక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని మౌలికమైన మార్పులకు నాంది పలకాలి. రైట్ సార్. సుధాకర్ సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి సీనియర్ మంత్రులు దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా విద్యార్థులు ఎడిమెంట్గా ఉన్నారనేది కేంద్రం చెప్తున్న వాదన. మరి అసలు ఇరుపక్షాల మధ్య ఏం జరుగుతోంది? ఒకటండి, దఫాలు కంటే జరిగింది విద్యార్థులతో ఒక్కసారి ఫిజికల్ గా జరిగింది. అది కూడా నడ్డా గారు ఆ పిల్లల్ని ఆ రోజు ఇద్దరిని తీసుకెళ్లి 4 గంటలు బట్టి కూర్చోబెట్టారట, సెల్ ఫోన్లు కూడా తీసుకుని. అంటే అక్కడ కొంచెం టెక్నికల్ గా అనిపించింది. వీళ్ళు అడుగుతున్నది పెద్ద డిమాండ్ లేక తర్వాత రాహుల్ గాంధీతో మాట్లాడారు. వాళ్ళు అడిగింది పెద్ద ఏమీ లేదు, కొంచెం కోరికలు కావు, ఇంకా అడిగింది లేదు, ఏం లేదు. జస్ట్ వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి పరిహారం, అది పెద్ద సమస్యే కాదు వాళ్ళకి, దే క్యాన్ గివ్ ఇట్, అది పెద్ద చర్చకి విషయం కాదు. రెండోది అడిగింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఎందుకు అడిగారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ ఉండాలి, సమ్వేర్ ఇట్ షుడ్ స్టార్ట్ అన్న దాని మీద. ఎందుకంటే ఆయన కనీసం ఆ చనిపోయిన వాళ్ళని పరామర్శించడం కానీ, వాళ్ళ మీద చెప్పడం కానీ ఏం లేకుండా మేమంతా బాగా చేస్తున్నామని కండెమ్ చేయడం, పైనుంచి ఇంకా కామెంట్లు చేయడం, వాళ్ళ మీద రివర్సల్ కామెంట్ చేయడం, అది ఇగ్నిట్ అవుతుంది.
ఇది ఎందుకంటే మన దగ్గర రాజకీయాల్లో నాకు తెలిసి నేను 53 సంవత్సరాల రాజకీయాల్లో జవాబుదారం ఉండేది ఇంతకుముందు. ఈ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాల్లో చాలా చోట్ల నేను చూశాను జవాబుదారితనం. కనీసం కండోలెన్స్ చెప్పడమా, కనీసం ప్రభుత్వం స్పందించడమా ఎక్కడొక్కడ జరిగేది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దీంట్లో మరీ కాకుండా పోవడం అనేది దారుణం. ఎందుకంటే అందులో ఈ కంపెనీ గ్లోబరీనా కంపెనీ ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా, తెలంగాణలో అక్కడ కూడా 35 మంది ఇంటర్మీడియట్ విజా చనిపోయారు. అప్పుడు ఆ కంపెనీ సేమ్ కంపెనీ ఇక్కడ కూడా ఇచ్చింది. ఇవన్నీ కరప్టెడ్ కంపెనీలే. ఇక్కడంతా జరుగుతున్నది ఏంటి అన్నది నిజంగా చేయాలి. కానీ వీళ్ళు అడిగింది ఒకటే, దానికి ఇవ్వడంలో బాధ్యత ఎవరుంటారు? నేచురల్ గా మంత్రులది ఉంటది బాధ్యత, చూసుకోవాలి, కనీసం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కనీసం ఆయన అక్కడి నుంచి మార్చి ఇంకో దాంట్లో కూడా వేయచ్చు, పెద్ద సమస్య ఏం కాదు వాళ్ళకి. ఎక్కడో చోట ఈ ఒక ఏదైతే సీరియస్నెస్ ఉందో ఆ సీరియస్నెస్ ని తగ్గించిన ప్రయత్నాలు చేయాల్సింది. చేసినట్టు లేకుండా వాళ్ళు ఇంకా ఆద్యం పోస్తున్నారేమో అనిపిస్తుంది. దాన్ని వాళ్ళు నిజంగా అన్ని మళ్ళీ పైనుంచి వీళ్ళ మీద కామెంట్ చేయడం కానీ అది కానీ ఈ రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళని. దాన్ని రెచ్చగొట్టడంతో ఇంకా సమస్య పెరుగుతా పోతుంది. నేను ఇంతకుముందు మనం అనుకున్న దాంట్లో కానీ ప్రజల్లో ఉన్న ఏదైతే వ్యతిరేక భావం ఉందో ఆ భావం ఈరోజు నిజంగా నాకు నా రాజకీయ చరిత్రను ఇటువంటి ఉద్యమాలు నేను చూడాలా, ఎక్కడెక్కడి నుంచి ఇంత చేయడం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అడిగింది గొంతెం కోరికలు కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగొచ్చి కనుక చేస్తే కనుక ప్రస్తుతానికైతే చల్లారది పని. కానీ అంతలో ఉన్న లోపల ఉన్న బర్నింగ్ పాయింట్ మాత్రం అది ఏ పద్ధతులు బయటకు వెళ్తుందనే తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది పార్టీగా రాజకీయ పార్టీగా మారద్దా లేదా తర్వాత కమిటీలో వస్తాయి లేదా మనకు తెలియదు. బట్ ప్రస్తుతం మాత్రం వాళ్ళకి ఎన్నో ఒక సమస్య మీద ముందు ఏదో పద్ధతులు రియాక్ట్ కావాలి కాబట్టి తీసుకున్న సమస్యని ప్రభుత్వం కనుక తొందరగా టేకప్ చేసి ఉంటే, చేయడంలో మాత్రం ఫెయిల్యూర్ అయిందని అందరికీ తెలుసు. పైనుంచి పోలీసు వాళ్ళని పెట్టడం, ఇప్పుడు ఢిల్లీ కమిషనర్ కి డిటెన్షన్ పవర్స్ ఇచ్చేస్తుంది. 12 రోజుల నుంచి 12 నెలల దాకా నిర్బంధించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది సున్నితమైన దాన్ని కాంప్లికేట్ చేయడం అంటారా? దీన్ని ఎలా చేస్తున్నారు? చాలా చాలా కాంప్లికేట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న అందరూ చూసాం. ఇప్పుడు ఎంత కొంత మీడియా మీకు విపరీతంగా రాళ్ళు కొట్టారు చెప్పారు అన్నా గానీ నేను ఎప్పుడు చూడలేదు ఆ బ్యాడ్జీలు తీసేయటము, విపరీతంగా కొట్టడము, లాగటము, పడేయటం. అరే మీరు నిజంగా సీరియస్ అయితే బ్యాడ్జ్ ఉంచుకోవాల్సింది, ఎవరు వద్దన్నారు? అలాగే డ్రెస్ లేకుండా చేసిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఇంత దారుణంగా జరుగుతున్నది అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం మాత్రం క్లియర్ గా కనబడుతుంది. జేపీ సార్, ఇప్పుడు ఎన్టీఏ వంటి సంస్థల వల్ల వాటి ద్వారా వన్ నేషన్ వన్ ఎగ్జామ్ వంటి విధానాలపైనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇలాంటి ఒక వ్యవస్థ అవసరమా కాదా? అసలు విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్ అంటారు? ఇప్పుడు చాలా దేశాల్లో పవన్ స్కూల్ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో, యాక్చువల్గా 11-12 తరగతులు కూడా హై స్కూల్ అంటారు వాళ్ళు, మనం ఇంటర్మీడియట్ అంటాం, కాలేజ్ అంటాం. ఆ స్థాయిలో చాలా మంచి ప్రమాణాలతో అసెస్మెంట్ చేయగలుగుతున్నారు. అక్కడ ఇలాంటి అవసరం పెద్దగా లేదు. అలాంటి దేశాల్లో కూడా, ఉదాహరణకు అమెరికాలో శాట్ పరీక్ష అని ఒకటి ఉంది, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, యాక్ట్ అని అమెరికన్ కాలేజ్ టీచర్స్ పరీక్ష పెడతారు దేశవ్యాప్తంగా. అది లేకున్నా కూడా మంచి ప్రమాణాలతో అసెస్మెంట్ జరుగుతుంది. మనకేమైంది, మన స్కూళ్లలో కాలేజీలో వచ్చే అసెస్మెంట్ పూర్తిగా అవకతవకలు, పక్షపాతం, మనవాడికి అందరికి మార్కులు వేసేయటం, ఏం తెలియపోయినా పాస్ చేసేయటం, ల్యాబొరేటరీకి వెళ్ళకపోయినా 100 మార్కులు ఇచ్చేయటం, ఇలా జరిగిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు వెంటనే బాగు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక పోటీ పరీక్ష ఉండాలి. అందుకోసమే కదా పోటీ పరీక్షలు పెట్టిన కారణం. ఎందుకని మామూలుగా కాలేజీల్లో, స్కూళ్లలో పెట్టే పరీక్షలు ఇన్ఫ్లేటెడ్ మార్కులు తప్ప అవి ఆ విద్యార్థి ప్రతిభకి కొలమానం కాదు. మరి డబ్బున్న వాళ్ళు, అవినీతికి పాల్పడే వాళ్ళు మార్కులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు ఎంచుకుని చేసుకుంటారని చెప్పారు. ఈ పోటీ పరీక్షలు రాబట్టే, ర్యాంకులు వగేరా రాబట్టే, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉండబట్టే ఎంతో కొంత మెరిట్ అన్నది ప్రతిభని బట్టి మనం ఎంపిక జరుగుతున్నది. అయితే అదే సమయంలో ఎంపికలో ఈ గొడవలు లేకుండా చేయాలని చెప్పంటే 2 మార్గాలు ఉన్నాయి. వికేంద్రీకరిస్తే మంచిదా? ఇప్పుడు రాష్ట్రాల సమస్య కదా ఇది. అత్యధిక కాలేజీలు ఉంది రాష్ట్రాల్లో కదా, సుప్రీంకోర్టు తీర్పు వల్ల కదా ఇది వచ్చింది జాతీయ స్థాయిలో. కానీ రాష్ట్రాల్లో కనుక మంచి ప్రమాణాలు చేసేటైతే, దేశం మొత్తానికి ఒక యూనిఫామ్ స్టాండర్డ్ పెట్టి ఆ స్థాయికి తగ్గకుండా వైద్యంలోకి, వృత్తులకు ప్రవేశించాలని చెప్పంటే, వైద్య కళాశాలకు వెళ్ళాలంటే కనీస ప్రమాణాలు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బయాలజీలో, భాషలో, మిగతా వాటిలో ఉండాలి. ఆ స్టాండర్డ్స్ నిర్దేశించి దానికి తగ్గట్టు మీరు చేసుకోండి అని చెప్పంటే ఒక పద్ధతి. అయితే జేపీ గారు, ఇక్కడ విచారణలు కఠిన చట్టాలకే పరిమితం కాకుండా ఇప్పుడు ఎన్టీఏ వంటి సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే పరీక్షల నిర్వహణలో మోసాలను ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలంటారు ఆ మోసాలను అరికట్టడానికి? ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా మంది తెలుసో తెలియదు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి మీకు ఈసెట్ అంటారు. ఇప్పుడు ఎంసెట్ పోయిన తర్వాత, మెడికల్ ఎంట్రన్స్ నీట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, 2 రాష్ట్రాల్లో కంప్యూటర్ ప్రాతిపదికన చేస్తున్నారు. చివరి గంటలోనే పేపర్ నిర్ణయం అవుతుంది. ముందుగా క్వశ్చన్ బ్యాంక్ రెడీగా ఉంటుంది, దానికి పద్ధతులు ఉన్నాయి, రాండమ్ శాంప్లింగ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటాయి. లాస్ట్ మినిట్లో ఆ పేపర్ మీకు రెడీ అవుతుంది. అప్పటికప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లకి, కంప్యూటర్ సెంటర్లకి పంపిస్తారు.
ఆ పంపించినప్పుడు కూడా ఏం చేస్తారు, నాకు ఇచ్చిన పేపర్ మీకు ఇచ్చిన పేపర్ క్వశ్చన్లు ఒకటే ఉంటాయి కానీ ఒకే ఆర్డర్లో ఉండవు. క్వశ్చన్లకు రెస్పాన్స్లు కానీ ఏపీసీడీ ఆప్షన్స్ కానీ ఆర్డర్ మారుతుంది. కాబట్టి తేలిగ్గా కాపీ కొట్టబో ఇంకో రకంగా అవకాశం ఉండదు. అది కంప్యూటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి ఒక 5-6 బ్యాచ్లుగా చేసి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క టైంలో పెడుతున్నారు. సమానమైనటువంటి స్థాయిలో పరీక్ష ఉండేట్టు చేస్తున్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను తెలంగాణ పరిశీలించాను, ఆంధ్రప్రదేశ్ పరిశీలించాను. 2018 ప్రాంతాల నుంచి జరుగుతుంది 2 రాష్ట్రాల్లో కూడా చాలా బాగా నడుపుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎన్టీఏ వారు కూడా అనౌన్స్ చేశారు. ఏమని చెప్పారు, వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్ష పెడతామని చెప్పి బహుశా ఇదే ఆలోచిస్తుంటారు. ఇక సమర్థులు ఉన్నారు. ఉదాహరణకి ఎన్టీఏ అధ్యక్షులు ఎవరు, యూపీఎస్సీ చైర్మన్ గా పనిచేసిన ఆయన. భారతదేశంలో అంత గిరాకీ ఉన్నా కూడా అత్యున్నత సంప్రదాయాలతో పోటీ పరీక్షలు పెడుతున్నారు. ఏ రకమైన అవినీతికి లేకపోతే పక్షపాతాన్ని లొంగకుండా అని చెప్పంటే యూపీఎస్సీ. అలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కానీ కొన్ని సందర్భాలు జరుగుతాయి. అది జరగకుండా మాపడం సాధ్యము, అవసరము. అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, మనకి జాతీయ స్థాయి మంత్రిగా ఉన్నారు, ఎంపీ. ఆయన ఏమిటి, ఈ రంగంలో నిష్ణాతుడు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది ఈ అమెరికాలో స్టెప్ 1, స్టెప్ 2 పరీక్షలు మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి ఈ పరీక్షలు పాస్ అవడం విధిగా చేయాలి. అత్యున్నత ప్రమాణంతో ఉంటాయి. దానికి కోచింగ్ కోసం అని చెప్పిన మెటీరియల్ గ్రాడ్యుయేట్లలోనే ఆయన వ్యాపార సామ్రాజ్యం. కాబట్టి పరీక్షలో ఆయన తెలుసు. కాబట్టి పరీక్షలు నిర్వహించాలన్న కోరికే ఉంటే కాపీకి ఆస్కారం లేకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి అత్యున్నత ప్రమాణం చేయొచ్చు. దానికి పూనుకోవాలి. సుధాకర్ గారు, 10 ఏళ్లుగా దేశంలో ఎన్నో పేపర్ లీకులు జరిగినా కూడా ఆ దోషులకు సరైన శిక్షలు లేకే ఈ ఎగ్జామ్ మాఫియా పేటరేగిపోతుందని ఒకటి ఉంది. సరే, మరి వారికి నేతల అండాదండ ఉందన్న ఆరోపణలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నది కరెక్ట్ పాయింట్. అది ఎందుకంటే నేతల అండాదండాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు ఈ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కూడా జరిగినాయి. లీకులు లేవని కాదు. నేను 10th క్లాస్ చదివినప్పుడు కూడా 10th క్లాస్ పేపర్లు లీక్ అయ్యి మాకు నారాయణగూడలో కస్మా పడని కేఫ్ ఉండేది, అక్కడికి వచ్చేదని చెప్పి కూడా విన్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన రిజిస్ట్రేషన్ ఇంటి ల్యాండ్ జరిగితే ఒక టైంలో వెళ్ళి సంతకం పెట్టి ఎవరి పేరు, కుక్క పేరు మీద నక్క పేరు మీద రాసినా కానీ రిజిస్ట్రేషన్ జరిగిపోయాయి. అందరికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు అట్లా లేదు. టెక్నాలజీ బాగా పెరిగిపోయి ఇప్పుడు ఈవెన్ ఐరిస్ కూడా తీసుకుంటున్నారు. అంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ అదే చెప్పారు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా పగడబందీగా చేయొచ్చు. అంటే ఇక్కడ 2 దొంగలు మనలోనే ఉన్నారు, అక్కడే ఉన్నారు. మనకి ఇంత స్పెషల్ బ్రాంచ్లు ఉన్నాయి, టెక్నాలజీలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని వేరే వాటికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇటువంటి వాటికి ఉపయోగించాలి కదా. నీకు ఆఫీసులో జరిగే అక్కడ కరప్షన్ కానీ వాటన్నిటిలో కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎందుకు పట్టుకోలేము? ఈరోజు ప్రతి చోట సీసీటీవీలు ఉన్నాయి, ప్రతి చోట మనకున్నది స్పెషల్ బ్రాంచ్లు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకు పట్టుకోలేరు? ఇప్పుడు సుధాకర్ అంటే సార్, ఇక్కడ రాజకీయ పంతాలు ఈగోలకు పోకుండా పూర్తిగా విద్యార్థుల మేలు ప్రయోజన కోణాలు ఆలోచిస్తే మీ ఉద్దేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారే కానీ వాళ్ళు సమాధానం చేయట్లేదు. అది ఇప్పుడు ఎదురుదాడి చేసి మీ కాంగ్రెస్ టైంలో కూడా జరిగింది కదా ఇన్నిసార్లు, అప్పుడు కూడా జరిగింది కదా, మీ దగ్గర జరిగింది కదా. ఇది కాదు సమస్య. సమస్య నేను తీసుకుని దాన్ని పరిష్కరించిన ప్రయత్నాలు చేయాలి. కానీ నువ్వు కూడా చేసావు కాబట్టి నేను కూడా చేస్తానని కాదు కదా. ఇక్కడ ఆ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఉపయోగించి చేస్తాం, ప్రయత్నం చేస్తాం చెప్పడంలో నామోషి ఏముంది? చేయొచ్చు కదా, ఇంకా పగడబందిగా చేయొచ్చు. వీ హ్యావ్ వండర్ఫుల్ టెక్నాలజీ నౌడేస్. మనకున్న టెక్నాలజీ ఇప్పుడు ఎక్కడ అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చేసినాక కూడా జరుగుతుందంటే వాంటెడ్ జరుగుతున్నది. అది మీరు అన్నట్టు రాజకీయ అండదండలు ఉన్నాయి. లక్షల్లో పోతుంది. ఒక 40 లక్షలు ఉంటే నీకు డాక్టర్ అయిపోతాడు, 40 లక్షలు ఉంటే ఇంకేదైనా అయిపోతానే ఉంటాడు. ఈవెన్ జాబ్ కావాలంటే అదే అయిపోయిన పరిస్థితి. ఈరోజు ఎవ్రీబడి నోస్ ఇట్. ఓపెన్ మార్కెట్ లో నడుస్తున్న నిజాలు ఇవన్నీ. సో ఇవి అరికట్టడంలో ప్రభుత్వం అయితే డెఫినెట్ గా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు నడిచేదంతా మీకు ఇక చెప్పక్కర్లేదు. అండదండలు ఉండేబట్టే వాడుకు డబ్బులు సంపాదించినా దిగుతున్నారు. ఇంతకుముందు నాకు తెలిసి ఒక టైంలో పెట్టుబడి పెట్టి నాయకులు గెలిపించేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ డబ్బులున్న వాళ్ళే దిగిపోతున్నారు ఫీల్డ్ లోకి. రైట్ సార్, థ్యాంక్ యూ దిడ్డి సుధాకర్ గారు, అదేవిధంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.